కృష్ణా జిల్లా మచిలీపట్నం చెల్లపల్లి గ్రామానికి చెందిన ముస్లిం పెద్దలు 2022-23 బందర్ పార్లమెంట్ సభ్యుడు వల్లభనేని బాలశౌరి ఎంపీ కేంద్ర ప్రభుత్వం ల్యాండ్స్ కు చెందిన 15 లక్షల చెల్లపల్లి గ్రామం 200 మంది ముస్లిం కుటుంబాలు ఎస్టిమేట్ ఫిజిబిలిటీ రిబ్బన్స్ కొరకు మచిలీపట్నం ముఖ్య ప్రణాళిక అధికారికి పంపించినా కూడా రాకపోవడంతో ముస్లిం నాయకులు సమర్పించారు. దీని వెనుక కొన్ని రాజకీయ కుట్రలు జరగడం వల్ల ఆలస్యం అవుతుందని ముస్లిం నాయకులు ఈ సందర్భంగా తెలిపారు. అప్లికేషన్ ఇవ్వడం కోసం వచ్చామన్నమాట. ఈ స్పందన కార్యక్రమంలో ఇది మాకు ఎంత తొందరగా శాంక్షన్ అవుతే అంత తొందరగా మాకు మళ్ళీ రంజాన్ మాసం కూడా వచ్చేస్తుంది కనుక వెంటనే మాకు ఇది శాంక్షన్ చేయవలసిందిగా కలెక్టర్ గారిని మేము కోరటం కోసం చల్పల్లి ముస్లిమ్స్ వచ్చాము. శాంక్షన్ అయిపోయింది. ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కలెక్టర్ గారు ఇవ్వాలి. ఎంపీ గారు మాకైతే నిధులు శాంక్షన్ చేసేసారు వాళ్ళ ఎంపీ ల్యాడ్స్ నుంచి. ఇక్కడ మాత్రం మాకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అవ్వాలి కలెక్టర్ గారి దగ్గర. దానికోసం మేము వచ్చాము రిప్రజెంటేషన్ ఇవ్వడం కోసం. అది మాకు ఎంత తొందరగా శాంక్షన్ అవుతే మాకు రంజాన్ మాసం కూడా వచ్చేస్తుంది కనుక బాగుంటుందనే ఉద్దేశంతో 15 లక్షలు నిధులు శాంక్షన్ అయినాయి, ఆగినాయి. శాంక్షన్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కలెక్టర్ గారు ఇస్తే కానీ విడుదల కావాలి. ఈ ముస్లింలకి చల్లపల్లిలో ఉన్న ముస్లింస్కి వాళ్ళ ఏదైతే ప్రార్థనా స్థలాలను బాగు చేసుకోవడానికి నిధులు ఇస్తే వాటిని లోకల్ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ గారు అడ్డుపడి మరి ఎంపీ ల్యాండ్స్ నుంచి నిధులు ఇస్తే కూడా అవి కూడా మంజూరు కానివ్వకుండా అడ్డుపడి వీళ్ళని మరి అధోగతి పాలు చేసే ప్రక్రియ ఇక్కడ గతంలో అక్కడ ముస్లింలకు సంబంధించిన ఏదైతే బరియర్ గ్రౌండ్ ఉందో దాన్ని బాగు చేస్తానని చెప్తే అక్కడ చల్లపల్లి మసీదుకి 15 లక్షల రూపాయలు మన ఎంపీ గారు బాలశౌరి గారు అందరు పార్లమెంట్ బాలశౌరి గారు 15 లక్షల గ్రాంట్ శాంక్షన్ చేశారండి. కలెక్టర్ గారికి కూడా ఆర్డర్స్ పంపించేశారు, మొత్తం చేశారు. చేసిన కొంతమంది ఇప్పుడు మన బాలశౌరి గారు జనసేనలోకి వెళ్తాం వలన ఈ నిధులు ఆపుతున్నారని మా అభిప్రాయం అండి. దీని వెనకాల ఇంకా చాలామంది ఉండి నిధులు ఆపిస్తున్నారు. దీని తక్షణమే కలెక్టర్ గారు చర్య తీసుకుని ఈ నిధులు విడుదల చేయాల్సిందిగా మేము కోరుతున్నామండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.